వైజాగ్ అంటేనే స్టీల్ ప్లాంట్ కదా, దాన్నే పని చేయట్లేదంటే అది అంతవరకు కరెక్ట్. మీరు అధికారంలో లేనప్పుడు ఏం చెప్పారు? స్టీల్ ప్లాంట్ ఎలా ఇచ్చేస్తారనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద గొడవ చేశారు. ఈరోజు మీరు చేసే పని ఏంటి? మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి దాన్ని జగన్మోహన్ రెడ్డి మనం ఏం చేశాడు, మనం ఏం చేస్తున్నాం, అది గుండెల మీద చెయ్యి వేసుకొని మాట్లాడండి, చెయ్యండి. ఎవడైనా అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి ఎవరైనా చేస్తారు. 100 చెప్తాం, 100 చేస్తారు. అధికారం మన చేతిలో ఉంది కదా, ఏదైనా రాసుకుంటాం. అలా అని ఏది పడితే చేస్తే రేపు పొద్దున్న 15 సీట్లకే మీరు కూడా పరిమితం అవుతారు. ఇదైతే ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ జనాలేమి అమాయకులేమీ కాదు. ప్రతిదీ గమనిస్తున్నారు. కేసులు పెట్టడాలు, కేసులు తీసుకెళ్ళడాలు, లోన్ వేయించడాలు, ఇవన్నీ స్కూల్ మీకే కాదు. రేపు పొద్దున అదే అధికారం వచ్చినప్పుడు వాళ్ళు చేసేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. జరిగింది 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి నుంచేనా ఆంధ్ర ప్రజలకి మనం ఏం కావాలి, ఏం చేయాలి అనేది ఆలోచించండి. దాని మీద ఆలోచించి దాని మీద ప్రయాణం చెయ్యండి, తప్పు లేదు. ఏదో ఉంది కదా అని మన చేతిలో అధికారం ఉంది కదా అని చెత్తాట్లకి మాత్రం ఇచ్చేయబాకండి. అంటే ఇదే అంశం ప్రజల వేదికలో ఉంది, ప్రజల్లో ఉంది కాబట్టి కొంతమంది కట్టకట్టుకొని తదుపరి ఏమీ లేకపోయినా ఇదేదో ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు అనేది ఆయన వాదన. ఒక పక్క జర్నలిస్ట్ అడుగుతూ ఉండగానే దూషణ మొదలుపెట్టారు ముఖ్యమంత్రి గారు. ఏంటి సార్ మామూలుగా నోరు నొక్కేద్దామని ప్రజలు ఏదన్నా, ఎందుకంటే రేపు పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమీ లేదండి. ఆంధ్రప్రదేశ్ జనాలైనా పిచ్చోళ్ళు ఏమీ కాదు, అర్థమవుతుందా? మళ్ళీ 5 ఏళ్ళకి ఎలక్షన్ వస్తాయి, మేమేం చేయాలో మాకు తెలుసు అనేది వాళ్ళు కూర్చున్నారు. అంటే వీళ్ళేమనుకుంటున్నారంటే మేము చేసేది ప్రతిదీ కరెక్ట్ కాబట్టి ప్రజలేమి రోడ్డు మీద రావట్లేదు, వైసీపీ వాళ్ళు వస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ జనాలు మాత్రం ఓటక్కుతో ఏం చేయాలా, ఎలా చేయాలనేది మేము చూపిస్తామనే ఆలోచనలోనే ఉన్నారు. ఈరోజు ఏదో అధికారం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మేము రోడ్డు మీదకి వచ్చి గొడవల పాటి కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? రేపు పొద్దున మేమేం చేయాలనేది ప్రజలకు మాత్రం గట్టి నమ్మకం ఉంది, గట్టిగానే కూర్చున్నారు. దీని గురించి ఆలోచించే అవసరం లేదు. మనం చేసేది కరెక్ట్ అని మన అధికారం ఉన్నాం కాబట్టి మనకు ఉంటుంది. కానీ ప్రజల రోజు మీదకి వచ్చి ఎందుకు గొడవ చేస్తారు? ఓటేసే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ? 5 ఏళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తారు అంతే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇచ్చారో, ఎన్ని చేశారో అన్నీ తెలుసు. 100కి 50% జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి చాలామంది అలవాటు పడ్డారు, చాలామంది కూడా బాగానే ఉంది అనుకొని చేశారు. కానీ ఓటు ఎందుకు మార్చారా అని అంటే, ఏమో తెర మీద పవన్ కళ్యాణ్ వచ్చాడు, నీతి నిజాయితీ అంటున్నాడు, సరే ఒక్కసారి మనం దాని గురించి ఆలోచిద్దాం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటేశారు. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇదే అంశం పట్టుకొని ఎవరైనా మీరు అర్థం చేసుకోవచ్చు. రేపు పొద్దున మీరు ఏమనుకుంటున్నారంటే ఇదే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ మనల్ని గెలిపించేస్తాడు కదా అని మాత్రం అనుకోబాకండి. ఎందుకంటే ఆయన నడుస్తూ కొన్ని నడకలు కనపడుతున్నాయి. కానీ కూటమి ప్రభుత్వంలో ఉండి అధికారం వాళ్ళ చేతిలో పెట్టి ఇప్పుడు నేను ఎలా బయటికి రావాలి? నేను రాను కదా. ఇప్పుడు నేను రాజులాగా ఉండేటప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి ఎందుకు రావాలి? ఎప్పుడు రావాలో నేను వస్తాననే టైప్లో ఆయన కూడా ఆలోచనలో ఉన్నాడు. కాకపోతే చేతిలో అధికారం వాళ్ళకి వచ్చింది కదా, అధికారం వచ్చింది, ఆయన కూడా అదే అధికారంలో ఉన్నాడు. చూన్నట్టే వెళ్తున్నాడు. చూద్దాం. ఆంధ్ర ప్రజలేమో అమాయకులేమీ కాదు. ఇదే ఆంధ్ర ప్రజలు ఇదే పవన్ కళ్యాణ్ చూసి చాలామంది 100కి 70% ఓట్లు కూర్చుంది ఓన్లీ పవన్ కళ్యాణ్ చూసే చేశారు. వెయిట్ చేద్దాం. ఆల్రెడీ 2 సంవత్సరాలు వెయిట్ చేసాం, ఇంకా 3 ఏళ్ళు ఉంది. చూద్దాం. ఇదే కథ నడిచింది అనుకో, అప్పుడు అదే ఓటు బ్యాంకుతో జనాలు ఎదురు చూసి అలా ఎలా చేయాలనేది అలా జడ్జిమెంట్ ఇస్తారు. దీని గురించి అయితే ఇబ్బంది లేదు. అంటే దేశంలో చూసుకుంటే మిగతా స్టీల్ ఫ్యాక్టరీలకి లాభాలు వస్తున్నాయి, విశాఖకి రావట్లేదు అంటున్నారు. గతంలో వీళ్ళ హయాంలో ఉన్నప్పుడు కూడా లాభాలు వచ్చినాయి అని ఈనాడు ఇట్లాంటి ప్రథమ పత్రికల్లో వేశారు కదా సార్, అదేమైపోయింది? అదే ఈనాడు పేపర్లో లాభాలు రాకుండా స్టీల్ ప్లాంట్ నడుస్తుందా, వైసీపీ గవర్నమెంట్ కావాలని చేస్తుందని చెప్పేసి ఆ రోజు వార్తల్లో వేశారు, న్యూస్లో చూపించారు, ఇదో తెర మీద తీసుకొచ్చి బోధద్దులో పెట్టి చూపించారు కదా. ఇప్పుడు అదే ఈనాడు ఏమైంది? అదే ఈనాడు ఛానల్ ఏమైంది? అదే ఈనాడు పేపర్ ఏమైంది? చెప్పండి. మీరు ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ళే కదా అయ్యింది. గత 10 సంవత్సరాలు అయితే సర్లే మర్చిపోయాం అనుకోవడానికి. 2 ఏళ్ళగా అయ్యింది. ఈ 2 ఏళ్ళలో కూడా మీరు మర్చిపోయారా? కాకపోతే జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా? జనాలు ఏది మర్చిపోవాలా, ఎవరికి ఇవ్వాల్సిన యాక్షన్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈరోజు మనం 100 మందిని కూర్చోబెడితే
రేపు 200 మంది కూర్చోబెడతారు. అయితే ఈ అంశంలో చంద్రబాబు గారు ఏమంటున్నారంటే నేను గడప గడపకి వచ్చి చెప్పాలా, ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి ఇంటింటికి ఏ టైంలో చెప్పాలి, దీన్ని కొంతమంది కావాలని రాద్ధాంతం చేస్తున్నారు అంటున్నారు. అది అంటే గడప గడపకి చెప్పాల్సిన అవసరం అంటే మరి కార్మికులు ప్రతి వ్యక్తికి ఒక గడప ఉంటుంది కదా సార్, మరి గడప గడప చెప్పాలంటే ఆ రోజు గడప గడప కొట్టిల్లే కదా ఓటు అడిగింది. ఆ రోజు ఓటు అడిగిన వాళ్ళు ఈరోజు చెప్పడానికి పెద్ద ఇదేముంది? గడప గడప వెళ్ళి చెప్పడానికి ఇదేముందండి? ఆ రోజు గడప గడప వెళ్ళి మీరు ఓటు అడిగారు కదా, ఓటు అడగలేదా? ఓటు అడగకంటేనే మీరు ఓటేసారా? మీకు ఇది మన ఉంది కదా మన చేతిలో గవర్నమెంట్ అంటే ఏది పడితే అది మాట్లాడడం కాదు. దయచేసి మనస్ఫూర్తిగా మనిషిగా ఆలోచించి మనం ఏం చేయాలి ప్రజలకి అనేది ఆలోచించండి. ఇంకా ఆపేయండి. ఇంకా ఇప్పుడు దాకా చేసిన ఆటలు వేరు, ఇప్పటి నుంచైనా నీతి నిజాయితీగా చేయండి. నీతి నిజాయితీగా ఉంటే జనవరిలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఒక పక్క పంచాయతీలు ఉన్నాయి, గ్రామ స్థాయిలో ఇటు చూసుకుంటే జడ్పీటీసీ ఎంపీటీసీ కూడా స్థానాలు ఉన్నాయి. మరి ఎలా ఉండబోతుంది? 3 నెలల కాల వ్యవధి ఉన్నప్పటికీ ముందే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఈ 18 నెలల పాలన చూసారు, రేపు 2 సంవత్సరాల పాలన దగ్గరలో ఉన్నట్టే. మరి ఏమనిపిస్తుంది సార్? ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఎలక్షన్స్ పెట్టేది వాళ్ళే కదా, మన చేతిలో కదా ఎలక్షన్ పెట్టేది. మనం నుంచునే మనిషే కదా నుంచునేది. మన చేతిలో అధికారం ఉన్నప్పుడు మనం ఏదైనా చేద్దామని ధీమాతో ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చింది చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆ ధీమా లేదనుకో ప్రజల్లోకి వెళ్ళేది ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదు అనేది ఆలోచించుకుంటారు. కాకపోతే వాళ్ళ చేతిలోనే ఉంది కదా, వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి రాజ్యాంగం కూడా వాళ్ళే రాసేస్తారు, ఇబ్బంది లేదు. ఈరోజు అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు రాజ్యాంగం రాసే పరిస్థితికి వచ్చింది. ఇదే రామోజీ ఫిలిమ్స్ గురించి ఒక జస్టిస్ ఒక జడ్జి అని అంటే ఆయన తీర్పు చెప్తే భగవంతుని కూడా తల ఉంచాల్సిన జడ్జి మన ఏమన్నాడు? ఒక మీడియా, ఈ మీడియా వాళ్ళని ఒక ఎదవల మీడియా వాళ్ళనే పాత్ర మాట్లాడారంటే ఒక 2 సీఎంలు పెట్టుకొని అసలు ఎంత ఇది లేకపోతే ఒక జడ్జి ప్లేస్లో ఉండేది. అన్ని మీడియా అబద్ధాలు అయితే ఇంకా మీడియా ఎందుకు చూడాలి? ఈ ఛానల్ ఎందుకు ఉండాలి? ప్రతి ఇంట్లో టీవీలు ఎందుకు ఉండాలి? చెప్పండి. ఇది ఏది పడితే అది మాట్లాడకూడదు. ఒక జస్టిస్ అనేది ఒక భగవంతుడు, ఆయన ఒక భగవంతుడు సంబంధమైన ఆయనే ఒక ఈ ప్రింట్ మీడియా ఏంటి, ఈ మీడియా అంతా చెత్త మీడియాకి చెప్పాల్సిన అవసరం ఏంటి అనే పరిస్థితి వచ్చిందంటే కనీసం అది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఇది ఆలోచించి ఏం జరుగుతుందో ఏంటనేది, మన రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుందో అనేది ఆలోచించండి. ఒక తెలంగాణ ఒక ఆంధ్రప్రదేశ్ ఏంటి రాష్ట్రాలు, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? వెళ్ళండి, క్యాంపులు వేయండి, క్యాంపులు వేసి తిరగండి. కొన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి, మన రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి అనేది గెలిస్తే డెవలప్ ఎలా చేయాలనేది నడుస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో. మన రాష్ట్రంలో గెలిస్తే ఎవరిని లోనేద్దామని ఉండడం ఏంటండి? ఇప్పుడు ఒక గేమ్ ఇది. ఒకప్పుడు ఎలక్షన్ అంటే ఒక గేమ్, నువ్వు గెలిస్తే ఏం చేస్తావు, నేను గెలిస్తే ఏం చేస్తాను, గెలిచిన తర్వాత మనం ఏంటో చూపిద్దాం అనే పరిస్థితి. ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత ఈ రౌడీ రాజకీయంలాగా ఏంటిది ఇది? ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు పెట్టుకొని ఒకళ్ళ లోన పంపించి ఇదేనా? ఇప్పుడు సరే అటువే ఆ ప్రభుత్వం తప్పు చేసింది, మీరు నీతిమంతులే కదా, మీరెందుకు ఆన్లైన్ లోన పంపించాలి? మీకు నీతి ఉందిగా, జనాలు చెప్పుకుంటారు కదా. ఇదే చంద్రబాబు నాయుడిని అదే లోన్ వేసినప్పుడు ఇదే పబ్లిక్ జనాలు ఆ రోజు అన్నారు కదా అని ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఓటు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వగానే ఇదే పవన్ కళ్యాణ్ వారం తర్వాత వెళ్ళి నేను మీకున్నానండి అని ఆయన హామీ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత ఒక చక్రం తిప్పాడు. ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక చక్రం తిప్పాడు. అలాంటి చక్రం తిప్పే వ్యక్తి అలా చేసిన తర్వాత మళ్ళీ మీరు చేసే పని ఏంటి? మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు గెలిచిన తర్వాత కేసులు పెట్టి లోనకు, సరే కేసులు పెట్టి లోనకు పంపించారు. మీకు దమ్ము ధైర్యం అంటే ఆ రోజు అన్ని కోట్లు తిన్న డబ్బు, అదే డబ్బు ప్రజల డబ్బు కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అప్పచెప్పండి ప్రభుత్వానికి. కేసులు ఎవరికి కావాలి? కేసులు అవసరం లేదు. ఇక్కడ తినింది గవర్నమెంట్ సొమ్ము అంటున్నారు. గవర్నమెంట్ అంటే ఎవరు? పబ్లిక్. ఈ పబ్లిక్ సొమ్ము తిన్నప్పుడు వాళ్ళ ఆస్తులు దత్తు చేసి వాళ్ళ ఆస్తులు అమ్మి అదే ఆస్తులు తీసుకొచ్చి ఆ డబ్బు తీసుకొచ్చి పెట్టండి. ఇది మొగల్లా చేయండి. అంతేగాని తీసుకెళ్ళి కేసులు పెట్టాం, లోన్ వేసాం, 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత బయటకు వస్తారు కదా. ఇవన్నీ ఎవరికి కావాలి? ఏ గవర్నమెంట్ సొమ్ము అయితే ఎవడైతే తిన్నాడో వాడికి ఫైన్ వేసి ఆ ఫైన్తో సహా డబ్బులు కట్టించండి. అప్పుడు మీ గవర్నమెంట్ ఆన్సర్ అని చెప్తారు. అంతేగాని తీసుకెళ్ళి ఊరికినే కేసులు పెట్టించి ఇది నిజం అబద్ధం కేసులు పెట్టేసిన తర్వాత ఇది అబద్ధం కాదని వాళ్ళు చెప్పడం ఇవన్నీ వద్దు. నీతి నిజాయితీగా ఏదైనా మీకు గుండెల మీద చెయ్యేసుకొని పడుకునేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. మన ఆంధ్రప్రదేశ్ జనాలు మనకు ఓటేసి గెలిపించారు. గెలిపించిన ఓకే, మీరు వాళ్ళు కుంభకోణం చేశారు, స్కామ్ చేశారు, ఆ డబ్బు 80,000 కోట్లు తిన్నారన్నప్పుడు, ఆ డబ్బు కోట్లు తిన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు ఆ ఆస్తులు మీరు టచ్ చేసి
ఇది ప్రజల సొమ్ము, ప్రజలకే చెందాలని మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వన్ సైడ్ జడ్జిమెంట్ తీసుకున్నాడు. వన్ సైడ్ జడ్జిమెంట్. వాడు తప్పు చేశాడా, వాడు మా పార్టీ ఏమైనా ఎవరైనా అవని అక్కడే జడ్జిమెంట్ చేశాడు. మీరు ఇదే జడ్జిమెంట్ చేయండి. స్కాములు అంటున్నారు, ఎన్ని కోట్లు తిన్నారు అంటున్నారు, అది రుజువు సాక్షుల దగ్గర పెట్టండి, ప్రజల ముందు పెట్టండి. ఇదిగో 2,000 కోట్లు తిన్నారు అనేది ఒక పబ్లిక్లో పెట్టి, వాడి ఆస్తులు 2,000 కోట్ల ఆస్తులు ఉన్నా 2,000 కోట్లు తిన్నారన్నారు. ఈ ఆస్తులు తీసుకెళ్ళి మళ్ళీ ప్రజల సొమ్ముకి ప్రజలకే ఇచ్చేస్తామని చెయ్యండి. ఆ చట్టం తెచ్చుకోండి. మీకు దమ్ముదైన ఉంటే తెచ్చుకోండి. 5 ఏళ్ళు కాదు కదా, 5 ఏళ్ళు ఉన్నారు కదా. ఆ దమ్ము ధైర్యం ఉంటే ఈ గవర్నమెంట్లో ఈడ 100 కోట్లు తిన్నాడు, ఈ 100 కోట్ల డబ్బు కూడా ప్రజలయ్యే, ప్రజల సొమ్ము ప్రజలకే వెళ్ళాలని ఈ 100 కోట్ల ఆస్తి తిన్నాడు దగ్గర 200 కోట్లు ఉంటుంది కదా, పైనతో 125 కోట్లు కట్టించండి. అప్పుడు మీ గవర్నమెంట్ నెంబర్ 1 చెప్తాం. తీసుకొని జడ్జిమెంట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు, ఒక్కడే జడ్జిమెంట్. అదే జడ్జిమెంట్ మీరు తీసుకోండి. అంతేగాని కేసులు కట్టేసాం, నైట్ 12ంటికి హాస్పిటల్ తీసుకెళ్ళినా, పొద్దున్న 5 గంటలకు తీసుకెళ్ళి కోర్టుకి అప్పచెప్పి సబ్ జైలుకి అప్పచెప్పేసాం, అయిపోయిందంటే అలాగా. ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఆలోచన లేకుండా ఎవరు ఏమీ లేరు. మీరైతే కంగారు అయితే పడబాకండి. ప్రతి ఒక్కటి ప్రజలకు గుర్తుంటున్నాయి. గుర్తు లేకుండా ఏదీ లేదు.